నేడు హైదరాబాద్లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్రిడేషన్ కార్డుల 250 2 జీవోకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే నాయకులు, విరహతలి రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్తో పాటు పలు జర్నలిస్టు సంఘాల నాయకులు హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మారుతి సాగర్ మాట్లాడుతూ, డెస్క్ జర్నలిస్టులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కనీసం 16 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డెస్క్ జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రతి డెస్క్ జర్నలిస్టుకు అక్రిడేషన్ వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అప్పుడు అన్ని సంఘాలను పిలిపిస్తాం అంటే నామమాత్రంగా లేని పేరుకు లేని సంఘాలు, అసలు జర్నలిస్టులు గుర్తించినటువంటి సంఘాన్ని కూడా పిలిచారు. కానీ డెస్క్ జర్నలిస్టుల ప్రస్తావన ఆ పిలుపులో లేదు, వాళ్ళకు ఆహ్వానం లేదు. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే మేము రాష్ట్ర కమిషనర్ గారికి కలిసి డెస్క్ జర్నలిస్టులను కూడా ఖచ్చితంగా ఆ సమావేశానికి పిలవాల్సిందే, వాళ్ళని పిలిస్తేనే మేము ఆ సమావేశానికి వస్తామని చెప్పి ప్రధానంగా పోయి మేము వాళ్ళు దృష్టి చేస్తే అప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటే 2 పేర్లు ఇచ్చి మస్తాన్ గారిని ఇంకా వాళ్ళ ఇద్దరిని మేము ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అంటే మొత్తం మీద డెస్క్ జర్నలిస్టులకు ఎక్కడో ఒక చోట ఒక వివక్ష జరుగుతుంది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల తంతు చూస్తే ఇవాళ ఏ విభాగం జర్నలిస్టులు కూడా సంతోషంగా లేరు. ఈరోజు ఈ మెట్ల మీద కూర్చోవడం, రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం, మన అసలు డ్యూటీలు పోయినాయి. మన లాస్ట్ ఎంతవరకు వచ్చిందంటే జర్నలిస్టుల బతుకులు రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మంచి ఇంతకుముందు 239 జీవో ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులు కూడా జర్నలిస్టులే, వర్కింగ్ జర్నలిస్టులే, వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చుకోవాలని 2016లో అప్పుడు ఇక్కడ చైర్మన్గా పనిచేసినటువంటి అల్లం నారాయణ గారు మొట్టమొదటిసారిగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక సముచిత ప్రాధాన్యత కల్పిస్తే ఈ ప్రభుత్వం మరి ఏం ఆలోచన చేసిందో, ఎందుకు ఆలోచన చేసిందో తెలియదు. కానీ ఆది నుంచి కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం. జర్నలిస్టులు అనగానే ఫస్ట్గా 2గా విభజిద్దామని చూసాం. ఓ మీడియా కార్డు ఇద్దామని, ఎక్కడ లేదు మీడియా కార్డు. కానీ అట్లాంటి ఒక కార్డు విధానాన్ని తీసుకొచ్చి ముందుగా మనం విభజించాలనేటటువంటి ఒక ప్రక్రియ తెలుసు శ్రీకారం. దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన పరిస్థితి. అయ్యా మేము కూడా వర్కింగ్ జర్నలిస్టులమే, మాకు కూడా ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్నది అక్రిడేషన్ కార్డు కావాలి అని రోడ్లు ఎక్కినాం, ధర్నాలు చేసినాం, నినదించినాం. చివరాఖరికి చర్చల ద్వారా దాన్ని అయితే మనం సాధించుకున్నాం. ఇప్పుడు అందరికి కూడా ఏకకార్డు విధానం అనేటటువంటిది వచ్చింది. కానీ మొదటి నుంచి కూడా మీరు 252 జీవోని తీసుకుంటే ఎక్కడ చూసినా తప్పుల తడక లోపభూయిష్టం ఉంది. ఒకప్పుడు ప్రింట్ మీడియాకు, బిగ్ పేపర్కు 20+20+20 60 కార్డులు వచ్చాయి. దాన్ని మొదట్లోనే మేము గుర్తించాము, అన్ని ఆఫీసులకు కూడా వచ్చినాం. దాన్ని 12+12+12 చేసినాం. అంటే దాదాపు 24 కార్డులను తగ్గించుతా ఉన్నాం మనం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా 12+12+12 ఉంటే దానికి 8+8+8 తీసుకొచ్చాం. అంటే కార్డుల సంఖ్యను ఎట్లా తగ్గించాలి అనేటటువంటిది భారీగా కసరత్తు చేసినారు. మరి ఎందుకో వాళ్ళకి నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఎటు తిరిగి జర్నలిస్టుల కార్డులను విపరీతంగా కోత పెట్టాలి, ఒక పైశాచిక ఆనందం పొందాలి జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులను ఏది కోత పెట్టడం ద్వారా అనేటటువంటి సిస్టమ్. దీని వెనుక ఎవరు పనిచేస్తున్నారు అనేటటువంటి తెలియట్లా. కానీ ఒక పకడ్బందీగా ప్రణాళికతోన జర్నలిస్టులకు కార్డులకు కోత పెట్టాలి. ఒక దిక్కు అదే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి 44,000 కార్డులు వస్తాయంట. కానీ జియో ప్రకారం చూసుకుంటే 10,000 కార్డులకు మించి రావు రేపు. ఈ విషయాన్ని పదే ఆయనకు చెప్తుంటే మేము పోయి కలిసినప్పుడు అన్నాడు, లేదండి పాత జియో ప్రకారం ఇచ్చుకుందామని. కానీ కార్యాచరణలో ఉండదు, అది రాదు. అది ఎప్పటికొస్తుందో తెలియదు. ఈ నెలలోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఒక నెల ఎక్స్టెన్షన్గా తీసుకున్నాం. కానీ ఈరోజు ఏదైతే ప్రధానంగా జిల్లాలలో చాలా ఇబ్బందికర పరిస్థితి డెస్క్ జర్నలిస్టులకు కూడా, అదేవిధంగా బ్యూరో వాళ్ళకు కూడా ఇబ్బంది. బట్ డెస్క్ వాళ్ళకి మరీ ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే గతంలో జిల్లాలలో చిన్న జిల్లాలు అయిన తర్వాత జిల్లాకి 5 కార్డులు ఇచ్చుకున్నాం. ఒక దురదృష్టకరమైన విధంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే
నిత్యం పత్రికా సంస్థల్లో ప్రొఫెషనల్ జర్నలిజంతో నిమగ్నమయ్యేటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు వచ్చి మాకు న్యాయం చేయండి అంటూ కమిషనర్ కార్యాలయంలోకి ఇవాళ ధర్నా చేయడం, అలాగే ఇవాళ ఈ ఆందోళనకు కూనుకోవడం అనేది ఒక విచారకరమైన విధంగా నేను భావిస్తున్నాను. ఇవాళ అది ధర్మ పోరాటం వాళ్ళు చేస్తుంది, న్యాయ పోరాటం అది. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులకు పోరాటాలు కొత్త కాదు. ఫస్ట్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో కార్యాలయాల్లో పనిచేసుకుంటారు లోపల 4 గోడల మధ్యన, వాళ్ళ పోరాటాలు ఏమేరు కానీ మీరు అనుకుంటే పొరపాటు పడ్డంటే. ఇదే కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇదే మెట్ల మీద వందలాది మంది డెస్క్ జర్నలిస్టులు వచ్చి మాకు అక్రిడేషన్లు ఇవ్వాలి అని గతంలో ధర్నా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అక్రిడేషన్లు సాధించుకున్న చరిత్ర డెస్క్ జర్నలిస్టులకు ఉంది రాష్ట్రంలో. మళ్ళీ వాళ్ళు సాధించుకున్నారు పోరాటాల ద్వారా. ఆ సాధించుకున్న హక్కును మేము కాలరాస్తామంటే లేదా వర్కింగ్ జర్నలిస్టులను వాళ్ళు గుర్తించడం అంటే ఇక్కడ ఊరుకోవడానికి డెస్క్ జర్నలిస్టులే కాదు, వారి వెనుక ఉన్న అన్ని ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయన్న ప్రభుత్వం మర్చిపోవద్దు. డెస్క్ జర్నలిస్టుల పట్ల అంత వివక్షత ఎందుకు? ఇవాళ మీడియాలో కీలకమైన పాత్ర పోషించే జర్నలిస్టుల్లో డెస్క్ జర్నలిస్టులే అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం